సకల శరీరులు దేవుని రక్షణ చూతురు. హల్లెలూయా. ఎవ్రీవన్ సే ప్రైజ్ గాడ్. ఎవ్రీవన్ సే ప్రైజ్ గాడ్. ఈరోజు దేవుని వాక్యాన్ని మనం చూసినట్లయితే దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటో తెలుసా? సకల శరీరులు దేవుని రక్షణ చూచెదరు. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఇంగ్లీష్ బైబిల్లో కూడా ఈ వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. ద బుక్ ఆఫ్ లూక్ చాప్టర్ 3 verse 6, అండ్ ఆల్ హ్యుమానిటీ విల్ సీ ద సాల్వేషన్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. అంటే మనుషులందరూ కూడా, ఆల్ హ్యుమానిటీ అంటే సకల శరీరులు ఏం చేస్తారు? షల్ సీ ద విల్ సీ ద సాల్వేషన్ ఆఫ్ గాడ్. అంటే అర్థం ఏంటంటే సకల శరీరులు అందరూ కూడా దేవుని రక్షణ చూతురు. అంటే దేవుడు ఏర్పాటు చేసినటువంటి రక్షణ ఒకటి ఉందనేది ఈ లోకానికి దేవుడు ప్రకటిస్తున్నాడు. హల్లెలూయా. ఈ లోకానికి ఆయన తెలియపరుస్తున్నాడు తన దాసుల ద్వారాను, సువార్తికుల ద్వారాను, పాస్టర్ల ద్వారాను, బోధకుల ద్వారాను, అనేక నానా విధములైన ప్రవక్తల ద్వారాను దేవుడు ఏం చేస్తున్నాడు? ఈ సకల శరీరులకు, సర్వ సృష్టికి ఆయన ప్రకటిస్తున్నాడు. ఏమని ప్రకటిస్తున్నాడంటే ఆయన సకల శరీరులు దేవుని రక్షణ చూతురు. హల్లెలూయా. ఎవ్రీవన్ ఆల్ హ్యుమానిటీ విల్ సీ ద సాల్వేషన్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. ప్రతి ఒక్కరు కూడా దేవుడు ఏర్పాటు చేసిన రక్షణని చూస్తారనేది అది దేవుని యొక్క వాగ్దానం, అది ప్రాఫెసీ, అది దేవుని యొక్క చిత్తము. అది నెరవేరకుండా ఆయన ఊరుకోడు. హల్లెలూయా. అది నెరవేరకుండా మరి ఆయన ఏమాత్రం కూడా ఊరుకోడు. హల్లెలూయా. మరి ఈ యొక్క వచనము ఇప్పుడు అందరూ కూడా చూస్తున్నారు. హల్లెలూయా. ఏదైతే ఈ మాట చెప్పబడిందో, ఈ మాట ఎవరి గురించి చెప్పబడిందంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుని గురించి ఈ మాట చెప్పబడింది. హల్లెలూయా, హల్లెలూయా. ఆయనే మనకు రక్షణ, ఆయనే మనకు రక్షకుడు. హల్లెలూయా. దేవుడు ఏర్పాటు చేసినటువంటి రక్షణ ఈయనే. దేవుని రక్షణ అంటే ప్రభు అయిన యేసు క్రీస్తు. హల్లెలూయా. దేవుని రక్షణ అది ప్రభు అయిన యేసు క్రీస్తు. హల్లెలూయా, హల్లెలూయా. ఎవ్రీవన్ సే ప్రైజ్ గాడ్. ఎవ్రీవన్ సే ప్రైజ్ గాడ్. హల్లెలూయా. స్తోత్రం చెప్తాం, స్తోత్రం చెప్తాం. కాబట్టి దేవుని రక్షణ అనేది మనం నిశ్చయంగా ఆయన రక్షణ మనం యేసు ప్రభు ద్వారా మనం పొందుకుంటున్నాం. హల్లెలూయా. ఎవ్రీవన్ సే ప్రైజ్ గాడ్. ఎవ్రీవన్ సే ప్రైజ్ గాడ్. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ ఫాదర్. హల్లెలూయా. మరి ఈ మాట ఎవరిని గురించి రాయబడిందంటే మరి యోహాను, జకర్య కుమారుడైనటువంటి యోహాను, బాప్తిస్మం ఇచ్చేటువంటి యోహానును గూర్చి వ్రాయబడిన మాట. అది ఎక్కడ రాయబడిందంటే యెషయా గ్రంథంలో రాయబడింది. అంటే యోహాను మరి ఇంకా పుట్టక ముందే, యోహాను జకర్యాకు ఇంకా పుట్టక ముందే అనేక సంవత్సరాలకు పూర్వము ఈ వాగ్దానము, ఈ వాక్కు, ఈ అగ్నిగల ఈ వాక్కుని దేవుడు ముందుగానే తన ప్రవక్తల నోట దాన్ని ఉంచి దాన్ని మరి యెషయా గ్రంథంలో దాన్ని మరి తెలియపరిచినాడు. ఆ మాటలనే ఇక్కడ మనం లూకా సువార్తలో ఆ వాక్యంనే ఇక్కడ మరొకసారి ఇక్కడ మనకి జ్ఞాపకం చేస్తున్నారు. మనం చూసినట్టయితే యెషయా గ్రంథము 40వ అధ్యాయము 4వ వచనాన్ని మనం చూద్దాం. హల్లెలూయా. 3వ వచనం, 4వ వచనం చూసినట్లయితే 3, 4, 5 యెషయా గ్రంథం 40వ అధ్యాయము
3, 4, 5 వచనాలు మనం చూస్తున్నట్లయితే ఆలకించుడి, అడవిలో ఒకడు ప్రకటించుచున్నాడు, ఎట్లనగా అరణ్యములో యెహోవాకు మార్గము సిద్ధపరచుడి, ఎడారిలో మా దేవుని రాజమార్గము సరళము చేయుడి, ప్రతి లోయను ఎత్తు చేయవలెను, ప్రతి పర్వతమును ప్రతి కొండను అణచవలెను, వంకరివి చక్కగాను కరుకైనవి సమముగాను ఉండవలెను. యెహోవా మహిమ బయలుపరచబడును, ఒకడు తప్పకుండా సర్వ శరీరులు దాన్ని చూచెదరు, ఇలాగ జరుగునని యెహోవా సెలవిచ్చాడు. కాబట్టి ప్రియులరా, ఈరోజు యేసుక్రీస్తు దేవుని రక్షణ, యేసుక్రీస్తు దేవుడు ఏర్పాటు చేసిన రక్షణ. హల్లెలూయా! ఇది అందరూ తెలుసుకోవాల్సినటువంటి మాట, వాక్కు, శక్తి. హల్లెలూయా! స్తోత్రం కలుగును గాక. మనుషులందరికీ మరి దేవుడు ఏర్పాటు చేసినటువంటి రక్షణ ఏంటంటే, రక్షణ అంటే ఏంటి? సల్వేషన్. హల్లెలూయా! మనుషులందరికీ దేవుడు ఏర్పాటు చేసినటువంటి రక్షణ యేసుక్రీస్తు. హల్లెలూయా! ఎవరీవన్ సే ప్రైజ్ గాడ్. యేసుక్రీస్తు దేవుడు ఏర్పాటు చేసిన రక్షణ ఎవరికి? సకల శరీరులకి. ఆల్ హ్యుమానిటీ విల్ సీ ద సాల్వేషన్. హల్లెలూయా! ఇది మా మనుషులందరికీ దేవుడు ఏర్పాటు చేసినటువంటి రక్షణ. అది ఎవరంటే ప్రభు అయిన యేసుక్రీస్తు. హల్లెలూయా! ఆయన మనకు రక్షకుడుగా, దేవుని రక్షకుడుగా మనకి ఏర్పాటు చేస్తున్నాడు. హల్లెలూయా! హీ ఈజ్ అవర్ సల్వేషన్. హీ ఈజ్ అవర్ సల్వేషన్. ఆయన మన రక్షణ, ఆయనే మనకు రక్షణ, ఆయనే మనకు ఆధారము. హల్లెలూయా! హల్లెలూయా! ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా! కాబట్టి ఈ మాట ఎంత ఆశ్చర్యం అంటే, మరి యోహాను, మరి జకర్యా, ఎలిజబెత్లకు పుట్టక మునిపే ఈ యొక్క వాక్యము, మరి ఎవరిని గురించి అయితే ఈ వాక్యం చెప్పబడిందో ఆ వాక్యము యెషయా గ్రంథంలో మరి అనేక సంవత్సరాలకు పూర్వమే ఈ వాక్యము ఏ విధంగా అయితే రాయబడిందో, ఎవరిని గురించి రాయబడిందో చూసినట్లయితే, మరి ఎడారిలో మా దేవుని రాజ్య మార్గము, అక్కడ చూడండి, అడవిలో ఒకడు ప్రకటించుచున్నాడు. ఎక్కడ ప్రకటించుచున్నాడు అతను? అడవిలో ఒకడు ప్రకటించుచున్నాడు. అదే విధంగా ఇక్కడ లూకా సువార్త 3వ అధ్యాయంలో ఈ యొక్క యోహాను ఎక్కడ ఉన్నాడు తెలుసా? ఆయన అరణ్యంలో అక్కడ దేవుని సువార్తను ప్రకటిస్తున్నాడు. ఏం చేస్తున్నాడు తెలుసా? ప్రభు మార్గము సిద్ధపరచుడి, ఆయన త్రోవలని సరళం చేయండి, ఆయన ప్రతి ఫలం కూడా పూడ్చబడుతుందని యెషయా ప్రవచించినటువంటి ఆ ప్రవచనాలని ఇక్కడ ఏం చేస్తున్నాడు? ఈ ప్రజలందరికీ తెలియపరుస్తున్నాడు. కాబట్టి ప్రియులారా, ఈరోజు అందరూ తెలుసుకోవాల్సినటువంటి విషయం, సర్వలోకము, సకల శరీరుడు, ఆల్ హ్యుమానిటీ మస్ట్ నో ద వర్డ్ ఆఫ్ ద గాడ్ టుడే ఈజ్, హల్లెలూయా, జీసస్ ఈజ్ ద సల్వేషన్. జీసస్ ఈజ్ ద సల్వేషన్. హల్లెలూయా! యేసుక్రీస్తు ఆయన రక్షకుడు, ఆయన రక్షణ మరి కలుగజేసినటువంటి దేవుడు. హల్లెలూయా! స్తోత్రం చెప్తాం. ఎవ్రీవన్ ప్రైజ్ లార్డ్. Everyone praise the Lord. Hallelujah. Thank you, Jesus. Hallelujah. Hallelujah. Thank you, Jesus. దేవుడి ఏర్పాటు చేసినటువంటి ఆ రక్షణను మనం చూస్తాం. హల్లెలూయా! ఆయన ఏర్పాటు చేసినటువంటి ఆ రక్షణ ప్రభువైన యేసుక్రీస్తు అనేది మనం తెలుసుకున్నాము. మళ్ళీ సకల శరీరులు దేవుని రక్షణ చూస్తారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా! దేవుని రక్షణ అనేది మనం చూస్తామని చెప్పేసి మనకి ఈరోజు దేవుని వాక్యం స్పష్టంగా తెలియపరచబడతా ఉంది. హల్లెలూయా! మరి కీర్తన గ్రంథము దేవుని వాక్యాన్ని మనం ఒకసారి ధ్యానించుకుందాం. హల్లెలూయా! మరి 96 కీర్తనలు 2వ వచనాన్ని ఒకసారి మనం చదువుకుందాం.
యెహోవా మీద పాడుడి, యెహోవా మీద పాడుడి, ఆయన నామమును స్తుతించుడి. అనుదినము ఆయన రక్షణ సువార్తను ప్రకటించుడి. హల్లెలూయా. ఎవ్రీవన్ సే ప్రైజ్ గాడ్. దేవుని వాక్యం ఏం చెప్తుందో తెలుసా? ఇక్కడ యెహోవా మీద మనం పాడాలి, ఆయన నామమును స్తుతించాలి, అనుదినము ఆయన రక్షణ సువార్తని ప్రకటించాలి. హల్లెలూయా. కాబట్టి ఇది ప్రభు ఏర్పాటు చేసినటువంటి రక్షణ. ఈ రక్షణ సువార్తని మనం ఏం చేయాలంటే అనుదినం ప్రకటించాలి. ఎవ్రీ డే ఇఫ్ యు రీడ్ ద బైబిల్ ఇన్ ఇంగ్లీష్, ఇఫ్ యు రీడ్ ద వర్డ్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ ద లార్డ్ ఇన్ ఇంగ్లీష్, the book of Psalms chapter 96 verse 2, sing to the Lord, praise his name, announce every day how he delivers. Hallelujah. చూడండి, చక్కగా ఇక్కడ రాయబడుతుంది, అనౌన్స్ ఎవ్రీ డే హౌ హీ డెలివర్స్. హల్లెలూయా. కాబట్టి రక్షణ సువార్తను ప్రతిరోజు చెప్పమంటా ఉంది. అనుదినము ఆయన రక్షణ సువార్తను ప్రకటించుడి. అన్య జనులలో ఆయన మహిమను ప్రచురించుడి, సమస్త జనములలో ఆయన ఆశ్చర్య కార్యములను ప్రచురించుడి. హల్లెలూయా. ఎవ్రీవన్ సే ప్రైజ్ గాడ్. ఎవ్రీవన్ సే ప్రైజ్ గాడ్. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ ఫాదర్. హల్లెలూయా. కాబట్టి రక్షణ అనేది దేవుడు మనకు ఏర్పాటు చేసినటువంటి గొప్ప రక్షణ అన్నమాట. ఆయన రక్షణ సకల శరీరాలు చూస్తారని చెప్పేసి ముందుగానే దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఆ యొక్క వాగ్దానము, ప్రవచనము. హల్లెలూయా. కాబట్టి అదే విధంగానే ఏ విధంగా అయితే యెషయా గ్రంథంలో రాయబడినట్టుగా మరి ఇక్కడ లూకా సువార్తలో రాయబడినటువంటి ఆ రీతిగాని ఈరోజు సకల శరీరులు ఏం చేస్తున్నారు తెలుసా? దేవుడు ఏర్పాటు చేసిన రక్షణ చూస్తున్నారు. అంటే దేవుడు ఏర్పాటు చేసిన రక్షణ ఎవరంటే ప్రభు అయిన యేసుక్రీస్తు, జీసస్. ఆయన వైపు అందరూ చూస్తున్నారు. ఇప్పుడు అందరూ ఏం చేస్తున్నారు? ఆయన వైపు చూస్తున్నారు. ఆయనను చూసి ఆయనను రక్షకుడుగా అంగీకరిస్తున్నారు. ఆయనని రక్షకుడుగాను, హృదయంలో తన సొంత రక్షకుడుగాను ఆయన్ని అంగీకరిస్తున్నారు. ప్రతి ఒక్కరూ దేవుడు ఏర్పాటు చేసిన రక్షణ ఈరోజు అందరికీ తెలియపరచబడాలి. ఏ మానవుడు కూడా దేవుడు ఏర్పాటు చేసిన రక్షణ తెలియకుండా ఉండకూడదు. హల్లెలూయా. ప్రతి ఒక్కరూ ఆయన ఏర్పాటు చేసిన రక్షణని తెలుసుకుంటారు. అందుకే దేవుని వాక్యం, ఈ వాక్యం అసలు నిరర్ధకం కానేరదు. హల్లెలూయా. సకల శరీరులు ఏం చేస్తారంట? దేవుని రక్షణ చూతురు. ఆమేన్. హల్లెలూయా. ప్రతి ఒక్కరు కూడా ఏం చేస్తారంట? దేవుని రక్షణ. ఆల్ హ్యూమానిటీస్ విల్ సీ ద సల్వేషన్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. అంటే ఇది ఒక ప్రవచనం. మరి అందరికీ తెలియపడుతున్నటువంటి మాట ఏంటంటే దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఆ రక్షణ అయినటువంటి ఆ క్రీస్తును అందరూ కూడా చూస్తారు. హల్లెలూయా. ప్రతి ఒక్కరూ ఆయన్ని చూస్తారు అనేది ఈరోజు దేవుని వాక్యం. హల్లెలూయా. ఎవ్వరు కూడా మరి విడిచిపెట్టబడలేదు. ప్రతి ఒక్కరు కూడా దేవుని రక్షణ చూసేటువంటి ఆ యొక్క ప్రవచనాన్ని, ఆ యొక్క వాగ్దానాన్ని దేవుడు ఆయన తెలియపరిచి ఉన్నాడు. హల్లెలూయా. మరి దేవుని వాక్యాన్ని మనం చూసినట్లయితే కీర్తనలు 98:3 ఒకసారి మనం చదువుకున్నాం. ద బుక్ ఆఫ్ సామ్స్ చాప్టర్ 98 verse 3. ఇశ్రాయేలు సంతతిగాను తాను చూపిన కృపా విశ్వాసతలను ఆయన జ్ఞాపకం చేసుకొని నాడు భూదిగంత నివాసులందరూ మన దేవుడు కలుగజేసిన రక్షణను చూచిరి. హల్లెలూయా. మరి ఎవరు చూశారంటే ఈ రక్షణ? ఎవరు చూశారు? మరి భూదిగంత నివాసులు అందరూ కూడా మన దేవుడు కలుగజేసిన రక్షణ చూశారు. మన దేవుడు, మరలా చెప్తున్నాను, మన దేవుడు కలుగజేసిన రక్షణ ప్రభువైన యేసుక్రీస్తు. అందరూ కూడా భూదిగంత నివాసులందరూ కూడా ఆయన రక్షణ చూస్తారు. చూచిరి అని రాయబడింది. హల్లెలూయా.
హల్లెలూయా. సర్వభూజనులారా యెహోవాను బట్టి ఉత్సహించుడి, ఆర్భాటంతో సంతోష గానము చేయుడి అని చెప్పి దేవుని వాక్యం రాయబడుతూ ఉంది. హల్లెలూయా. కాబట్టి ప్రియులరా, ఆయన మనకి రక్షణ ఆధారము, రక్షణ రక్షణ మనకి ఉత్సాహ గానము చేసేటువంటి రక్షణ గూర్చిన ఉత్సాహ సునాదము వినబడును. హల్లెలూయా. మరి కీర్తన గ్రంథము 118:15 చూసినట్లయితే, నీతిమంతుల గుడారములలో రక్షణను గూర్చిన ఉత్సాహ సునాదము వినబడును. రీబా కమ శక దుని మ రల ద రబ శక దుని మ. హల్లెలూయా, స్తోత్రం. ఎవరైతే నీతిమంతుడని దేవుడు ఏర్పాటు చేసుకుని ఉన్నాడో, దేవుడు పిలిచి ఉన్నాడో, ఎవరైతే నీతిమంతులుగా ఆయన తీర్చి ఉన్నాడో, మరి వారి గుడారములలో, వారి నివాసములలో, వారు ఉండు స్థలములలో ఆయన రక్షణను గురించిన ఉత్సాహ సునాదం అనేది వినబడుతుందనేసి దేవుడు తెలియపరిచిన మాటని ఇక్కడ మనం చదువుకుంటున్నాం. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, నీతిమంతుల గుడారంలో ఎల్లప్పుడూ ఎడతెగక వాక్యాన్ని ప్రకటిస్తూ ఉండాలి. ఎడతెగక వాక్యాన్ని ప్రకటిస్తూ ఉండాలి. ఎడతెగక వాక్య పరిచర్య చేయాలి. ఎడతెగక వాక్య పరిచర్య చేయాలి. ఎడతెగక వాక్యమును సకల శరీరులకి మనం తెలియపరచాలి. దేవుడు ఏర్పాటు చేసిన రక్షణను మనం సకల శరీరులకి మనం తెలియపరచాలి. హల్లెలూయా, స్తోత్రం కలుగును గాక. ఈ విధంగా మనం దేవుని రక్షణని అనేక మందికి మనం తెలియపరిచే వారంగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ ఫాదర్. హల్లెలూయా. మరి దేవుడు మనకి రక్షణ అంటే ఏంటంటే, ఆయన మన కొరకు ఒక కేడెము, రక్షణ కేడెము అని చెప్పి వాక్యాన్ని మనం చదువుకుంటున్నాము. ఆయన ఎలా ఉంటున్నాడంటే రక్షణ కేడెముగా ఉంటున్నాడు. కేడెం అంటే మరి ఇంగ్లీష్లో మనం చూసినట్లయితే ఇట్ ఈస్ నేమ్డ్ యాజ్ ఎ షీల్డ్. అంటే అది ఒక మనల్ని కాపాడేటువంటి ఒక ప్రొటెక్షన్ షీల్డ్ అన్నమాట. ఆ రక్షణ కేడెము అనేది మనం దేవుడు మనకి అనుగ్రహిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కాబట్టి దేవుని రక్షణ మనము కన్నులారా మనం చూస్తామని చెప్పేసి మనం ఈరోజు దేవుని వాక్యాన్ని మనం ధ్యానించుకున్నాం. హల్లెలూయా. కాబట్టి ఈయన రక్షణ కేడెముగా మనకు ఉంటున్నాడు. ఈయన మనకి ఈ రక్షణ అనేది మనకి ఒక షీల్డ్ లాగా ఉంటుంది. అది ఎవరు కూడా మరి దాని నుంచి మనం ఎవరు కూడా ఈ రక్షణ నుండి మనల్ని ఎవరు కూడా వేరుపరచలేరు. ఎందుకంటే దేవుని వలన మనము రక్షణ అనేది పొందుకొని ఉన్నాము. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. ఎవ్రీవన్ సే ప్రైజ్ గాడ్, ఎవ్రీవన్ సే ప్రైజ్ గాడ్, ఎవ్రీవన్ సే ప్రైజ్ గాడ్. మరి కీర్తన గ్రంథము 95 మొదటి వచనాన్ని ఒకసారి చదువుకుందాము. కీర్తన గ్రంథము 95:1. రండి యెహోవాను గూర్చి ఉత్సాహధ్వని చేయుదుము, మన రక్షణ దుర్గమును బట్టి సంతోషగానము చేయుదుము. ఇక్కడ రక్షణ దుర్గం ఎవరంటే ప్రభువైన యేసుక్రీస్తు. కాబట్టి యేసుక్రీస్తు అనేటువంటి ఆ రక్షణ దుర్గం గురించి ఏం చేయాలి? మనం సంతోష గానము చేయాలి, ఉత్సాహ గానం మనం చేయాలి. ఎందుకంటే ఎవరిని బట్టి చేయాలి? ప్రభువైన యేసుక్రీస్తుని బట్టి. ఆయన మనకి ఎవరంట? రక్షణ దుర్గము. కాబట్టి ఆయన్ని బట్టి మనం దేవుని ఘనపరచాలి. హల్లెలూయా, స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా. మరి కీర్తన గ్రంథము 91 మరి 14, 15, 16 చూసినట్లయితే, అతడు నన్ను ప్రేమించున్నాడు కనుక నేను అతన్ని తప్పించెదను, అతడు నా నామం ఎరిగిన వాడు కనుక నేను అతనిని ఘనపరిచెదను, అతడు నాకు మొర్ర పెట్టగా నేను అతను ఉత్తరం ఇచ్చేదను, శ్రమలో నేను అతనికి తోడేయుడుదును, అతను విడిపించి అతని గొప్ప చేసేదను, దీర్ఘాయువు చేత అతన్ని తృప్తిపరిచేదను, నా రక్షణ అతనికి చూపించేదను. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా,
ఎవరిని గురించి ఈ వాగ్దానాలు చెప్పబడుతుందో, ఎవరిని గురించి దేవుడు ఈరోజు నీతో నాతో మాట్లాడుతున్నాడో మనం చూసినట్లయితే అతడు నన్ను ప్రేమించున్నాడు కనుక. కాబట్టి పిల్లరా, ప్రభువుని మనం ప్రేమించడం మనం నేర్చుకున్నట్లయితే, మనం ఎప్పుడైతే ప్రభువుని మనం ప్రేమిస్తామో అప్పుడు ఆయన మనల్ని తప్పిస్తాడని వాగ్దానం మనకి ఇక్కడ ఈరోజు తెలియపరుస్తున్నాడు. కాబట్టి మనం ప్రభువుని ప్రేమించాలి. రెండవది, ఆయన నామమును మనం ఎరిగి ఉండాలి. హల్లెలూయా. దేవుని వాక్యం చెప్తుంది యోహాను సువార్తలో, ఆయన నామమును ఎరిగి ఉండాలని చెప్పేసి వాక్యం ఇక్కడ చెప్తా ఉంది. ఎప్పుడైతే ఆయన నామమును మనం ఎరిగి ఉంటామో, ఆయన పేరును మనం తెలుసుకొని ఉంటామో, ఆయన ఎప్పుడైతే మనం తెలుసుకొని ఉంటామో, ఆయన వాళ్ళని ఏం చేస్తాడంటే ఆయన ఘనపరుస్తాడు. నేను అతనిని ఘనపరుస్తాను. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, మరి దేవుణ్ణి ప్రేమించాలి. రెండవది, ఆయన నామమును ఎరిగి ఉండాలి. మూడవది, ఆయనకి మొర్ర పెడితే ఆయన ఉత్సవిస్తాడు. శ్రమలో ఆయన మనకు తోడే ఉంటాడు. మనల్ని విడిపించి చాలా గొప్ప ఆయన చేయగలుగుతాడు. మరి దీర్ఘాయువు చేత మనల్ని తృప్తిపరుస్తాడు. ఆ రక్షణ అనేది వారికి ఆయన చూపిస్తాడు. హల్లెలూయా. ఇన్ని వాగ్దానాలు, ఇన్ని ఆశ్చర్యమైనటువంటి కార్యాలు ఆయన చేసి చివరికి ఏం చేస్తున్నాడు? ఆయన రక్షణను కూడా వారికి ఆయన చూపిస్తున్నాడు. కాబట్టి పిల్లరా, మనం ప్రభువుని మనం ప్రేమించాలి. ఆయన్ని మనం ప్రేమిస్తే మనల్ని ఆయన తప్పిస్తాడు. హల్లెలూయా. ఆయన నామం మనం ఎరిగి ఉంటే ఆయన మనల్ని కనపరుస్తాడు. యోహాను సువార్తలో మనం చూసినట్లయితే యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్య జీవము. హల్లెలూయా. యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్య జీవము. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ ఫాదర్. యోహాను సువార్తలో మనం ఆ మాటను కూడా మనం చదవచ్చు. యోహాను సువార్త 17వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుకున్నాం. యోహాను సువార్త 17:3. అద్వితీయ సత్య దేవుడు అయిన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్య జీవము. హల్లెలూయా. ప్రైజ్ గాడ్, ప్రైజ్ గాడ్. హల్లెలూయా. కాబట్టి పిల్లరా, యేసుక్రీస్తుని ఎరిగి ఉంటే అది నిత్య జీవం అని దేవుని వాక్యం చెప్తుంది. ఇక్కడ యేసు ప్రభువుని నామమును ఎరిగిన వాడిని దేవుడు ఏం చేస్తాడట? ఘనపరుస్తాడు. కాబట్టి దేవుని గురించి మనం తెలుసుకొని ఉండాలి. అప్పుడు ఆయన మనకు ఘనపరుస్తాడు. మనం మొరపెట్టినప్పుడు ఆయన మనకు ఉత్తరం ఇస్తాడు. శ్రమలో ఆయన మనకు తోడుగా ఉంటాడు. మనల్ని విడిపించి ఆయన గొప్ప చేస్తాడు. అంతేకాకుండా దీర్ఘాయువునిచ్చి ఆయన మనల్ని తృప్తిపరుస్తాడు. ఆయన రక్షణ మనకి చూపిస్తాడు. హల్లెలూయా. ఎవ్రీవన్ సే ప్రైజ్ గాడ్. ఎవ్రీవన్ సే ప్రైజ్ గాడ్. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. కాబట్టి ఆయన మనకి రక్షణ, ఆయన మనకి ఎలా ఉన్నాడు? ఆయన దేవుడు ఏర్పాటు చేసినటువంటి రక్షణ. కాబట్టి ఆ రక్షణను సకల శరీరులు చూచెదరు అనే మాట అది నిశ్చయముగా మీతో నేను చెప్తున్నాను చెప్పేసేటువంటి మాటను కూడా మనం చూస్తున్నాం. హల్లెలూయా. ఎవ్రీవన్ సే ప్రైజ్ గాడ్. ఎవ్రీవన్ సే ప్రైజ్ గాడ్. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. రెండవది మనం చూసినట్లయితే కీర్తనలు 71:15. కీర్తనలు 71:15. కీర్తన 96:2లో మనం ఏం చదువుకున్నాం? అనుదినం ఆయన రక్షణ సువార్తను ప్రకటించుడి. ఇక్కడ చూడండి, దినమెల్లా నీ రక్షణను, నీ నీతిని, నీ రక్షణను నా నోరు దినమెల్లా వివరించును, అవి నాకు ఎన్నశక్యము కావు. కాబట్టి ప్రియులారా, దేవుని రక్షణ గురించి దినమెల్లా మనం వివరించినా కానీ అవి నాకు ఎన్నశక్యము కావు. వాటిని మనం లెక్క పెట్టలేము. దేన్ని మనం లెక్క పెట్టలేము. దినమెల్లా వివరించిన దేన్ని గురించి వివరించాము? నీ నీతిని, నీ రక్షణను. కాబట్టి ఆయన రక్షణ గురించి, ఆయన నీతిని గురించి ఎవరైనా ఒకవేళ వివరిస్తే, ఇక్కడ వాక్యం చెప్పబడుతుంది ఆ కీర్తనల్లో, నా నోరు దినమెల్లా వివరించును, అవి నాకు ఎన్నశక్యము కావు. మరి దాన్ని లెక్క పెట్టలేనంత విధంగా
ఆయన రక్షణ గురించి నేనేం చేస్తాను, దినమెల్లా నేను వివరిస్తాను అని చెప్పేసి దేవుని వాక్యాన్ని మనం ఇక్కడ చూస్తున్నాం. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని నామానికి ఘనత ప్రభావములు కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుడు మనకి రక్షణ కలుగజేస్తాడు. అంటే రక్షణ అసలు ఎందుకు కలుగజేయాలి, ఎందుకు మనం తప్పించాలి, ఎందుకు మనకి రక్షకుడు కావాలి, రక్షణ ఎందుకు కావాలి అంటే రాబో ఉగ్రత నుండి మనము తప్పించుకోవాలి. లూకా సువార్త 3వ అధ్యాయము లూకా సువార్త 3వ అధ్యాయము 7వ వచనం చదువుకున్నాం. లూకా సువార్త 3వ అధ్యాయము 7వ వచనం. అసలు ఎందుకు మనకి రక్షణ కావాలి, ఎందుకు మనం రక్షణ మనకి దేవుడు ఏర్పాటు చేశాడు, ఎందుకు ఆయన క్రీస్తుని ప్రభువుని మనకి ఆయన రక్షణగా మనకి అనుగ్రహించాడు అని మనం చూసినట్లయితే, అతడు తన చేత బాప్తిసం పొందవచ్చిన జన సమూహములను చూచి, సర్ప సంతానమా, రాబో ఉగ్రతను తప్పించుకొనుటకు మీకు బుద్ధి చెప్పిన వాడెవడు. చూసారా, ఇక్కడ దేవుని వాక్యం చెప్పబడుతూ ఉంది. రక్షణ ఎందుకు మనకి దేవుడు ఏర్పాటు చేశాడు, రక్షణ ఎందుకు మనకి ఆయన నియమించాడు, ఎందుకంటే ఆయన రాబో ఉగ్రతను తప్పించుకొనుటకు. దేనికి? రాబోయేటువంటి ఉగ్రత. ఈరోజు సకల శరీరులు దేవుని రక్షణ చూతులు అనే వాక్యాన్ని మనం ధ్యానించుకుంటున్నాము. ఈ యొక్క దేవుని రక్షణ అనేది ఎవరంటే ప్రభు అయిన యేసుక్రీస్తు. మరి ఈయన మనకి ఎందుకు ఆయన అనుగ్రహించాడంటే రాబో దినముల్లో ఉగ్రతని తప్పించుకోవడానికి, మనకి రక్షణ అనేది అవసరం. ఈరోజు చాలామంది మనుషులు మాకెందుకయ్యా రక్షణ, అసలు రక్షణ అంటే మాట ఏంటో మాకు అర్థం కాదు, రక్షణ అంటే మాకేంటో మాకు తెలియదు, ఆ రక్షణ మాకేమైనా అవసరం వస్తుందా, లేకపోతే ఆ రక్షణ మాకేమైనా మేము బతకడానికి అది ఉపయోగపడుతుందా, ఎందుకయ్యా మాకు ఈ రక్షణ, ఈ మాటలు మాకు ఏం అర్థం కావట్లేదు, ఇవి ఎందుకు మాకు అని చెప్పేసి ఈ యొక్క మాటలను కూడా అనేక మంది గ్రహింపు లేని ప్రజలు విస్తారంగా ఉన్నారు ప్రియులారా. అయినా కానీ ఈరోజు రాత్రి మరి నా దేవుడు ఈరోజు రాత్రి ఆయన చెప్తున్నటువంటి మాట ఏంటో తెలుసా? ఒకరు తప్పకుండా ఆల్ హ్యుమానిటీ సకల శరీరులు, ఒక్కరు కూడా తప్పకుండా సకల శరీరులు, ఆల్ హ్యుమానిటీ will see the salvation of God. Hallelujah. ప్రతి ఒక్కరు కూడా, ఒక్కరు తప్పకుండా ప్రతి ఒక్కరు సకల శరీరులు ఆయన రక్షణను చూస్తారు. దేవుడు ఏర్పాటు చేసిన రక్షణని, దేవుడు ఏర్పాటు చేసిన క్రీస్తుని ఆయన రక్షణ చూస్తారు. ఆయనే క్రీస్తే మన రక్షకుడు, యేసే మన రక్షకుడు. హల్లెలూయా, హల్లెలూయా. యేసే మన రక్షకుడు అని చెప్పేసి దేవుని వాక్యం స్పష్టంగా మనకి తెలియపరచబడతా ఉంది. హల్లెలూయా. దేవుని వాక్యాన్ని మనం చూసినట్లయితే యేసే, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ ఫాదర్. హల్లెలూయా. దేవుని వాక్యాన్ని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకున్నాం. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. యేసే మన రక్షకుడు, యేసే మనకు రక్షకుడని నమ్మువాడు మరి దేవుని మూలముగా పుట్టి ఉన్నాడని చెప్పేసి మనకి స్పష్టంగా దేవుని వాక్యం రాయబడి ఉంది. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ లార్డ్. చూడండి, యోహాను సువార్త 5వ అధ్యాయం 1వ వచనంలో మనం చూసినట్లయితే యేసే క్రీస్తు అయి ఉన్నాడని నమ్ము ప్రతివాడు దేవుని మూలముగా పుట్టి ఉన్నాడు. హల్లెలూయా. అప్పుడు ప్రియులారా, క్రీస్తు అంటే మరి అర్థం ఏంటి తెలుసా? క్రీస్తు అంటే మరి అభిషక్తుడు. హల్లెలూయా. యేసే అంటే ఎవరు? రక్షకుడు. హల్లెలూయా.
మరి మత్తయి సువార్త ఆ, మొదటి అధ్యాయంలో మనం చూసినట్లయితే దేవుని వాక్యం ఏం చెప్తుంది? యేసు అను పేరు పెట్టుదు నేను. హల్లెలూయా, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ ఫాదర్. ఆయనకి ఏం పేరు పెట్టబడింది? యేసు అనే పేరు పెట్టబడింది. యేసు అనే మాటకి అర్థం ఏంటంటే రక్షకుడు. హల్లెలూయా, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ ఫాదర్. హల్లెలూయా. మరి చూడండి, వాక్యం చదువుకుందాం. మత్తయి సువార్త మొదటి అధ్యాయము 21లో ఏం రాయబడింది? ఆమె యొక్క కుమారుని కనును, తన ప్రజలను వారి పాపం నుండి ఆయనే రక్షించును. ఆయనకు యేసు అని పేరు పెట్టుదు అనెను. హల్లెలూయా. యేసు అనే మాటకి ఇక్కడ అర్థం చూస్తే ఏమని రాయబడింది? రక్షకుడు. యేసు అనే శబ్దానికి రక్షకుడు అని రాయబడింది. హల్లెలూయా. కాబట్టి ఈ దేవుడు ఏర్పాటు చేసిన రక్షకుడు, రక్షణ ఎవరు? యేసు. హల్లెలూయా. కాబట్టి యేసు నామమును ఉచ్చరిస్తే చాలు, ఆ గొప్ప కార్యాలు దేవుడు మన జీవితంలో, నా జీవితంలో చేస్తాడు. ఆయన నామమును ఉచ్చరిస్తే చాలు. యేసు నామము బలమైనటువంటి నామం. ఎందుకంటే మన జీవితంలో కావాల్సినటువంటి ఆశ్చర్యకార్యాలు, అద్భుత కార్యాలు, బలమైన కార్యాలు ఇంతవరకు మరి మన జీవితంలో బంధించబడినటువంటి అనేకమైన పరిస్థితులన్నీ కూడా విడిపించబడాలంటే